యోహాను సువార్త గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ మాట దేవుని చేతులకు అప్పచెప్పుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు. పరిశుద్ధమైన నీ నామానికి వందనాలు తండ్రి. సర్వశక్తిమంతుడా, మహాదేవుడా, నీకు వందనాలు. ఈ సమయాన్ని, ఈ వాక్యాన్ని, ఇగో మమ్మును, ఈ పరిస్థితులను, ఈ వాతావరణాన్ని అంతటిని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా. ఏదో నాయన ఒక మాట నేర్చుకోవాలని, ఒక మాట నాయన నా మనస్సులో, బుద్ధిలో, ఆలోచనలో చక్కగా నాటబడాలని ఆశతో వస్తూ ఉన్నాయి. నాతో మాట్లాడండి, మా అందరితోనూ మాట్లాడండి. మాలో ఉన్న లోపములను ప్రభువా నీ ఆత్మ చేత నాయన తాకి వాటిని స్వస్థపరిచి బాగు చేసి అయా నీ సత్యమందు ప్రభువ మమ్మల్ని నిలువబెట్టమని మాత్రము వేడుకుంటూ ఉన్నాను. నీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఉన్నాను. నీ మహాకనికరము మీద ఉంచమని మనం చేసుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యోహాను సువార్త గ్రంథాన్ని చదువుతున్నప్పుడు చాలా విషయాలు ఆత్మ సంబంధమైనటువంటి దాంట్లోకి వెళ్తాయి. అంటే ఒక జ్ఞానవంతుడితో మాట్లాడినప్పుడు, లేదు ఒక చాలా చదువుకుని మంచి విజ్ఞానం కలిగిన వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ సంభాషణలు చాలా విషయాలు మనకి కొత్త కొత్త విషయాలు, మంచి విషయాలు, ఆలోచించవలసిన విషయాలు కనబడతా ఉంటాయి. ఒక మూర్ఖుడితో మాట్లాడుతున్నప్పుడు ఆ మూర్ఖ స్వభావాన్ని బట్టి ఎంతటి దాన్ని ఎలాగ తిరస్కరించగలుగుతాడు, ఎంతటి దాన్ని ఎలాగ అతడు నీచంగా మాట్లాడగలుగుతాడు, అది మనకు అర్థమవుతుంది. ఇది అంత జ్ఞానాభ్యాసం అట. అయితే ఈ యోహాను సువార్త గ్రంథంతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఆ గ్రంథం మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు, మత్తయి సువార్త గ్రంథం అది మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు, ఈ సంగతుల యొక్క అధ్యయనానికి సంబంధించిన చాలా విషయాలు పరిశుద్ధాత్ముడు నేర్పడానికి పనిచేస్తాడు. పరిశుద్ధాత్ముడు చాలా విషయాలు నేర్పడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమంది నేర్చుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది నేర్చుకోవడానికి ఇష్టము చూపరు. ఒక అధ్యాయాన్ని ప్రారంభించటాన్ని కూడా బైబిలు గ్రంథం అంటే ఈ లేఖన ఎలాగా ప్రారంభిస్తుందంటే, ఒక విషయాన్ని మనకి ప్రజెంట్ చేయడానికి, లేకపోతే చెప్పడానికి, లేకపోతే చూపించడానికి ఉద్దేశించి చెప్తా ఉంటాను. నేను యోహాను సువార్త పత్రిక దగ్గరకు వచ్చానండి. యోహాను సువార్త పత్రిక దగ్గరకు వచ్చినప్పుడు ఆ యోహాను సువార్త పత్రిక నాతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎవడైనా సరే ఎవడితో అయినా మాట్లాడాలంటే ఎలాగా ఆ శబ్దమును బట్టి ఆ మాట అర్థం, భావము అన్ని కూడా వస్తాయి. ప్రకటన గ్రంథంకి వెళ్ళేటప్పటికి ప్రకటన గ్రంథం చేసేటటువంటి శబ్దము వేరు, యోహాను సువార్త పత్రిక దగ్గరకు వచ్చేటప్పటికి యోహాను ఈ సువార్త గ్రంథం చేసేటటువంటి శబ్దం వేరు. పరమగీతముల గ్రంథం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ పరమగీతముల గ్రంథం చెప్పేటటువంటి విషయాన్ని, అంటే ఆ గ్రంథం చెప్పేటటువంటి ఏం చెప్పాలనుకుంటుందో ఆ శబ్దం వేరు. యోహాను సువార్త గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఆది యందు వాక్యం ఉండెను. నేను ఇందాక నుంచి చెబుతున్నటువంటి శబ్దమే ఇది. ఈ శబ్దాన్ని యోహాను భక్తుడికి బైబిల్ గ్రంథం చాలా పేర్లలు చేసి చూపిస్తాను. అరణ్యములో ఒకని శబ్దము అని చెప్తాను. అరణ్యంలో ఒకని శబ్దము అంటే, శబ్దం అంటే ఏంటి? ఏదో ఒక సౌండ్ వచ్చిందండి, ఒకడు మైక్ ఎట్టాడు, మైక్ సౌండ్ వచ్చింది, మైక్ లో పాట ఎట్టాడు, పాట సౌండ్ వచ్చింది, మైక్ లో కాస్త మ్యూజిక్ పెట్టాడు, మ్యూజిక్ సౌండ్ వచ్చింది, మైక్ లో మంత్రం చదువుతున్నాడు, మంత్రం సౌండ్ వస్తుంది. ఆ వస్తున్న సౌండ్ ను బట్టి అక్కడ జరుగుతున్నటువంటి క్రతువు నాకు అర్థమవుతా ఉంటుంది. అంటే నా మైండ్ లో ఉన్నటువంటి సెల్స్ ఈ చెవుల ద్వారా అవి పనిచేసి అక్కడ జరుగుతున్న దాన్ని నేను ఇక్కడ చెప్పగలిగేటటువంటి స్థితి మాట. అరణ్యములో ఒకని శబ్దము ఏమి చెప్పదలుచుకున్నది, అది ప్రశ్న. నేను చాలా సార్లు చాలా మంది విన్నారు, ఒక శబ్దం
ఒక శబ్దం నేనంటాను, ఆ సౌండ్ విన్నావు కదా, ఏమర్థమైంది నీకు? ఇంకా మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పడానికి ట్రై చేస్తాను. దేవుని రాకడ ముందు ఊదబడేటటువంటి ట్రంప్స్, బోర్లు ఉంటాయి. ట్రంప్స్, ఆ బోర ఊదబడతా ఉన్నప్పుడు ఒక సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే బోర ఊదబడింది అని అర్థం అవుతుంది. ఆ ఊదబడినటువంటి శబ్దము విన్న తర్వాత నీకు అర్థం అవ్వాలి, ఇది కడబోర శబ్దము. అవునా కదా? నేను వాక్యం చెప్తూ ఉన్నాను, వాక్యం యొక్క భావము, ఆ శబ్దము యొక్క అంతర్ముఖం మీకు అర్థమైతేనే నేను చేసిన పనికి ప్రతిఫలం అనేది వస్తుంది. ఏ విషయం అయితే నేను చెప్తున్నానో ఆ శబ్దము యొక్క అంతర్ముఖంలోనికి మీరు చూడగలిగినప్పుడు, అది గ్రహించగలిగినప్పుడు మాత్రమే మీకు విషయం అర్థం అవుతా ఉంటుంది. చాలా శబ్దాలు వినబడతా ఉంటాయి, చాలా సౌండ్స్ వినబడతా ఉంటాయి, చాలా విషయాలు మనుషులకు గోచరం అవుతా ఉంటాయి. కానీ గుర్తుపట్టి స్పందించవలసినటువంటి విషయం మనదే. వాక్యం నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. నేను చెబుతున్నటువంటి వాక్యము యొక్క అంతర్ముఖంలోనికి మీరు చూసి దాన్ని పట్టుకొని దాన్ని అనుసరించవలసినటువంటి వ్యక్తులు మీరే. ఎందుకని? కడబోరం రోగింది, సిద్ధపడవలసిన వాళ్ళు ఎవరు? ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడనే ఒక కేక వినబడింది, రెడీ అవ్వాల్సిన వాళ్ళు ఎవరు? శబ్దము వినబడుతున్నప్పుడు గుర్తుపట్టగలిగినటువంటి జ్ఞానములోనికి క్రైస్తవ్యం రావాలి. అది ఈ యోహాను భక్తుడు చెబుతున్నటువంటి మాట, యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాట. మరలా చదువుతున్నాను, యోహాను సువార్త గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. ఏ వినును? స్వరం. నా మాట విన్నాను కదా, నా మాట వినును అన్నాడు కాదు కదా, ఏమన్నాడు? స్వరం అన్నాడు. స్వరం అనే పదం ఎక్కువగా ఎక్కడ వినియోగిస్తారంటే సంగీతానికి సంబంధించిన దాంట్లో వినియోగిస్తారు. స్వరం అది స్థాయిని బట్టి ఆ స్వరం ఉంటుంది. అంటే హెచ్చుగా పాడుతున్నాడు అనుకోండి, లేదా తగ్గుగా పాడుతున్నాడు అనుకోండి, ఆ స్వరం వేరు, ఈ స్వరం వేరు. ఈ స్థాయి వేరు, ఈ స్థాయి, కింద స్థాయి, అధమ స్థాయి వేరు. 7.5 రాగంలో పాడుతున్నాడు అనుకోండి, హై పిచ్ లో పాడుతున్నాడు అనుకోండి, ఆ స్థాయి వేరు. స్వరము అనంటే శబ్దము యొక్క స్థాయి. అది ట్రంప్ ఊదబడినప్పుడు గట్టిగా ఊదబడుతుంది, చాలా గట్టిగా ఊదబడతా ఉంటుంది. ఆ ఊదబడినటువంటి ట్రంప్ అంటే ఆ యొక్క శబ్దాన్ని నేను గుర్తుపట్టగలిగేలాగా నేను ఎదగాలి, నేను కాస్త డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు చెప్తున్న మాట అదే. నా గొర్రెలు నా స్వరము. నేనంటాను, ఎవడైనా దేవుని స్వరాన్ని విన్నాడా? ఎవడైనా దేవుని స్వరాన్ని విన్నాడా? చెప్పలే. కరెక్ట్ మాట. మనకి బాగా తెలిసినటువంటి మాట ఏంటంటే లేఖనమే. ఈ లేఖనం ఎంత గొప్పదంటే నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతుంది, మీ దగ్గరకు వెళ్ళి మీతో మాట్లాడుతూ ఉంటుంది, ఇండివిజువాలిటీగా మాట్లాడుతూ ఉంటుంది. నేను అద్దం దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అద్దంలో నేను కనబడతాను. అద్దం దగ్గరికి ఇంకొక ఆవిడ వెళ్ళింది అనుకో, ఆవిడ కనబడతా. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాం. అలాగా దేవుడు కూడా నా గొర్రెలు నా స్వరము వినును అనంటే దేవుని యొక్క శబ్దాన్ని గుర్తుపట్టగలిగినటువంటి జ్ఞానము అని అర్థం మాట. దేవుడు ఏదైతే నీతో చెప్పాలనుకుంటున్నాడో, ఏదైతే నీకు నేర్పించాలనుకుంటున్నాడో, ఏదైతే నీకు కాస్త అలవాటు చెయ్యాలనుకుంటున్నాడో అది నీ దగ్గరికి వస్తున్నప్పుడు, ఆ శబ్దము నీవు ఆలకిస్తున్నప్పుడు, అవునరా వీడు గుర్తుపట్టడం మొదలు పెట్టాడు రా అంటే. 3 నెలల పసికందు వాళ్ళ నాన్న వచ్చి ఇట్లా తప్పట్లు కొడితే వాళ్ళ నాన్న ముఖం చూసి ఇట్లా బోసిగా నవ్వేటప్పటికి వీడు నన్ను గుర్తుపెట్టేశాడే అంటాడు. ఆ కన్నులు అతన్ని గుర్తుపట్టడం జరిగింది. గుర్తుపట్టడం అది కళ్ళతోటి, అది చెవులతోటి, అది వాసనతోటి, అది జ్ఞానేంద్రియాలతోటి. ఇది నేర్చుకోవాల్సినటువంటి లక్షణం. ఓ పిల్లగాడు కడుపులో పడిన తర్వాత దాదాపు 9 నెలల పాటు వాడు కడుపులో ఉంటాడు. వాళ్ళమ్మ తిన్న ఆహారం, వాళ్ళమ్మ తాగిన పానీయం వాడికి పేగు ద్వారా వెళ్తాం. ఒక్కసారి అన్నం తిన్న తర్వాత ఎవరి బొజ్జ మీదైనా సరే కాసేపు 1-2 నిమిషాలు చెవి పెట్టి ఇలా పెట్టండి,
ఎలా ఉంటది? గొడ 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 గొడమంటా ఉంటుంది. అంటే డైజెషన్ అవుతూ ఉంటది. అది గ్యాస్ కాదు, డైజెషన్. అదేంటంటే వాషింగ్ మిషన్లో లాగా ఇట్లాగా 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 తిరుగుతూ ఉంటే కొన్ని రకాలైనటువంటి లిక్విడ్స్ దాంట్లో రిలీజ్ అవుతూ ఉంటే ఆహారం అంతా కూడా చిన్ని 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 ముక్కల కింద విచ్ఛిన్నం అయ్యేటి ఒక పెద్ద ప్రక్రియ, గ్రైండర్ లోపల జరుగుతూ ఉన్నప్పుడు పేగుల్లోనికి అది ఇట్లా తోసుకుంటూ ముందుకెళ్తా ఉంటుంది. ఆ పేగుల్లోకి వెళ్ళేది అలా రక్త కణాలలోకి వెళ్తా ఉంటుంది, రక్త కణాలల్లో గుండెకి వెళ్తా ఉంటుంది, ప్రతి అవయవానికి. ఇదంతా లోపల జరిగేటటువంటి ప్రక్రియ. ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియలో గ్యాస్ కూడా చాలా పనిచేస్తాం కదా. ఒక 2 నిమిషాలు మనం అక్కడ చెవి పెడితేనే ఎంత సౌండ్స్ వింటాం కదా. దాదాపు 280 రోజులు ఆడు అందులో ఉంటాడు. ఆడెంత ఓర్చుకుంటాడో తెలుసా? ఆ సౌండ్స్, గుండె కొట్టుకోవడం, డబ్ 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 ఈ సౌండ్, గ్యాస్ ఫామ్ అవడం ఈ సౌండ్, పేగుల్లోకి అన్నం వెళ్ళడం ఈ సౌండ్, ఇన్ని వింటాడు. ఇవన్నీ కూడా వాడి చిన్న మెదడులో స్పర్శలు అలాగా పొరల్లో రాయబడిపోతాయి. ఆడు బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఒక వాతావరణంలోంచి ఇంకో వాతావరణంలోనికి వచ్చిన తర్వాత కయ్యమని అరుస్తాడు. ఎందుకంటే ఎగ్జిస్ట్ అవ్వలేక. అప్పటిదాకా ఒక వాటర్ దాంట్లో ఒక డబ్బాలో నీళ్లలో ఉన్నాడు. ఆ నీళ్లలో నుంచి ఏం చేస్తాడంటే గాలిలోనికి వస్తాడు. చుట్టూ గాలి ఎలాగైతే ఉందో ఆ గాలిలో, అప్పటిదాకా చుట్టూ నీళ్లు ఉండేవాడు. ఆ నీళ్ళలోంచి ఒకసారిగా తీయబడి గాల్లోకి వస్తాడు. గాల్లోకి రాగానే శరీరం ఏమవుద్దంటే కాస్త డ్రై అవ్వడం మొదలవుతుంది. డ్రై అయిన తర్వాత ఏమవుతుంది? అది నొప్పి పెడుతుంది. అప్పుడు వాడు కయ్యమని అరుస్తాడు. డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడుస్తూ ఉంటాడు, నర్సు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ దగ్గర ఇలా పడుకోబెడితే ఒక్కసారి ఆ స్పర్శను చూసి అని. ఎందుకని వాళ్ళ అమ్మ దగ్గర ఆగాడంటే ఆ శబ్దము వాడిలో రికార్డ్ అయిపోయింది కాబట్టి. ఎంతగా రికార్డ్ అయిపోయిందంటే ఒక్కసారి ఆ చెవి వాళ్ళ అమ్మకి ఇలా తాకినా సరే, లేదా వాళ్ళ అమ్మ స్పర్శ వాడికి తగిలినా సరే, వాళ్ళ అమ్మ ఒక్కసారిగా ఇలా ముట్టుకున్నా సరే, వాడికి ఆ శబ్దాన్ని గుర్తు పెట్టుకుని మాయమ్మే అని ఆగిపోతుంది. ఈ సెన్స్ దేవుడు గర్భంలో నుంచి ఇచ్చాడు మనుషులు. ఆ విషయం చెప్తున్నాడు. గుర్తుపడతాడ్రా, ఆడు నా స్వరాన్ని గుర్తుపడతాడని దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు. ఆ గొర్రె నా స్వరాన్ని గుర్తుపట్టుద్ది అని చెప్పి. దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేనటువంటి క్రైస్తవ్యం కూడా ఉంది ఈ కాలంలో. అది నేను చెప్పే విషయం. దేవుని యొక్క శబ్దాన్ని గుర్తుపట్టలేనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ప్రకటన గ్రంథంలో ఒక ఆమె కనబడతా ఉంటది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. ఇదిగో ఏం విని అంటే ఏం గుర్తుపట్టాలాడు? తలుపు దగ్గర కొడుతున్నటువంటి వ్యక్తి తలుపు శబ్దం వినబడతా ఉంటది. ఈ శబ్దాన్ని బట్టి కాదు దేవుడు చెప్తుంది, స్వరాన్ని బట్టి. నేను గుర్తుపట్టవలసింది ఏంటంటే దేవుని యొక్క స్వరం గుర్తుపట్టాలి. ఇది నేర్చుకోవాలి. నేను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నా చెవి దగ్గరకు వచ్చి మెల్లగా ఒక మాట మాట్లాడుతున్నాడయ్యా అంటాడు యోబు గారు వచ్చి. చాలా మెల్లగా మాట్లాడతాడయ్యా అతడు అని చెప్తాడు. ఎందుకని? అతడు గుర్తుపట్టగలిగాడు. ఆ స్వరాన్ని గుర్తుపట్టగలిగినప్పుడు దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమైన, సుడిగాలి అంటే కోతాకాత సౌండ్ ఉంటుందా? ఎంత సౌండ్ ఉంటుంది? గడ్డిమేటును కూడా లెగ్గొట్టేయగలదు, అంత సౌండ్, అంత స్పీడ్. యెహోవా సుడిగాలిలో ప్రత్యక్షమై అని రాశాడు అక్కడ. మెల్లగా విన్న స్వరాన్ని సుడిగాలిలో సహితము గుర్తుపట్టగలిగినటువంటి శక్తి ఆ జ్ఞానంలోని యోబు వచ్చింది. ఇక్కడ ఈ స్వరాన్ని గుర్తుపట్టి ఎవడైనా తలుపు తీసిన ఎడలా అని అంటాడు. నేను అంటాను, దేవుని స్వరాన్ని నీవు గుర్తుపడుతున్నావా? చాలాసార్లు దేవుని మాటలు వింటున్నాం, చాలా ప్రసంగాలు వింటున్నాం, కొన్ని వందల మెసేజ్లు యూట్యూబ్లో వింటూ ఉంటాం, కొన్ని వందలటువంటి పాటలు యూట్యూబ్లోను వాటిల్లోను సాంగ్స్లోనే. కానీ కొన్ని ప్రసంగాలు, కొన్ని పాటలు మాత్రమే హృదయంలో గుచ్చుకుపోతాయి. ఎందుకని అంటారు?
స్వరాన్ని గమనిస్తున్నారు. ఎందుకని గుచ్చుకుపోతాయి? ఇక మనకు అర్థమయ్యే భాషలో చెప్పనా, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఉన్నాయి. ఎలాంటోడైనా సరే ఒంటరిగా ఉన్నప్పుడు ఓ చరణం అన్నా పాడుకోకుండా ఉంటాడు. ఎందుకని? అది దానికి సంబంధించినటువంటిది ఒక మెమరీ, జ్ఞాపకం కావచ్చు, ఆ లిరిక్స్ సంబంధించినటువంటి మాధుర్యం కావచ్చు, అది అంటుకుంటుంది లోపల. అందుకని వాడు ఏ పనిలో ఉన్నా సరే ఆ సాంగ్ వినబడింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనసు దానికి కనెక్ట్ అయింది. ఎందుకు కనెక్ట్ అయింది? దానికి సంబంధించిన ఒక మెమరీ లోపల. నేనంటాను, దేవునికి సంబంధించిన మెమరీ గనక నాలో ఉంటే ఆటోమేటిక్ గా నా మనసు కనెక్ట్ అయిపోతాం. ఆ శబ్దము తలుపు దగ్గర వినపడుతున్నా, మధ్యలో తలుపు అడ్డుగా ఉన్నా, నేను పడుకునే స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఆ తలుపు అవతల ఆయన స్వరం వినబడితే టక్మని కనెక్ట్ అవుతుంది. ఈ వాక్యానికి నేను ఎందుకు కనెక్ట్ కాలేకపోతున్నానంటే దానికి సంబంధించినటువంటి మెమరీస్, గుర్తులు నాలో లేవు. చాలా మందిలో ఉండవు. ప్రకటన గ్రంథం నేర్పుతున్నటువంటి శబ్దం చాలా మంది వింటారు, కానీ అది వాళ్ళలోనికి పోదు, ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే ఆ వాక్యము వాళ్ళల్లోకి ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వదంటే, బాగా చెప్తున్నాను వినండి, వాక్యం ఎందుకు ఆ శబ్దము వాళ్ళలోకి ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వదంటే, దేవుడు చాలా క్లియర్ గా చెప్తాడు, అయ్యా నేను నిన్ను వెంబడించాలనుకున్నాను అని అంటే, అరే నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నేను తలవాల్చుకోవడానికి కూడా ప్లేస్ లేదురా అంటే అతని యొక్క మనోస్థితిని చెప్తాడు. అతని మనోస్థితి ఎలా ఉందంట? కొన్ని విచిత్రమైన పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి, అలాంటి పక్షులు ఎప్పుడైనా వచ్చి అక్కడ గూడు కట్టడానికి అవకాశం ఉందంట. అంతేకాదు, రాత్రులు సంచరిస్తూ చక్కగా పొలాల్లోని కాటుల్లోనికి తిరిగి వాటిని పాడు చేసి మళ్ళీ ఏమీ సప్పుడు కాకుండా అసలు లేనే లేనట్టుగా ఒక కన్నంలో దాక్కోవడానికి ఉన్నటువంటి నక్కలు కూడా ఉన్నాయి అంటే, నేను వచ్చి కాసేపు ఇలా తలవాల్చుకోవడానికి కూడా ప్లేస్ లేదని అంటాడు. అతని మనోస్థితిని గురించి దేవుడు చాలా క్లియర్ గా చెప్పాడు. ఏంటంటే, దేవ సంబంధమైన మాట ఉండడానికి లేకపోతే అక్కడ నిలవడానికి ప్లేస్ లేదు. దేవ సంబంధమైన మాట నా మనస్సులో నిలవడానికి ప్లేస్ నేనే కల్పించాలి. నాకు ఇష్టం ఉండదు, నాకు నచ్చదు, నాకు ఆ మాట నచ్చదు, కానీ ఆ మాట నా మనస్సులో దానికి స్థానం కల్పించు, ఇక్కడ కూర్చో అని దాన్ని కూర్చోపెట్టాలి. ఎందుకని? ఈ కూర్చోబెట్టినటువంటి మాట ఏం చేస్తుందంటే, బయట ఎక్కడైనా సరే దేవుని స్వరం వింటే గనక ఈ మాట పైకి లేచి నిలబడుతుంది. దేవుని యొక్క శబ్దము ఎక్కడ వినబడినా సరే వెంటనే అది అలా పైకి లేచి నిలబడుతుంది. అది ఇండికేషన్ ఇస్తుంది, ఇదిగో దేవుని స్వరం, ఇదిగో దేవుని స్వరం అని అది ఇండికేషన్ ఇవ్వడం మొదలు పెడుతుంది. ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఎక్కడైనా సరే విన్నప్పుడు మనసు ఎలాగైతే లేచి నిలబడుతుందో, ఈ దేవుని యొక్క వాక్యానికి మన లోపల చోటిచ్చినప్పుడు ఆ దేవ సంబంధమైన ఆత్మ సంఘంలో గాని సమాజంలో గాని ఎక్కడైనా సరే ఆ ఆత్మ ప్రోక్షించబడుతూ ఉంటే, ఆ పరిశుద్ధాత్ముడు అగ్ని వలె దిగుతా ఉంటే, ఆ వ్యక్తి మీదకి అగ్ని వలె పరిశుద్ధాత్ముడు దిగుతా ఉంటే, ఈ శబ్దము కావచ్చు, స్పర్శ కావచ్చు, ఆ రకమైనటువంటి వైబ్రేషన్స్ కావచ్చు, ఆటోమేటిక్ గా నాలో కలుగుతాం. ఎందుకని? ఆ పరిశుద్ధాత్మునికి సంబంధించినటువంటి ఒక అంశం నాలో పెట్టుకున్నాను కాబట్టి. ఎందుకని? ఆ శబ్దానికి సంబంధించినటువంటి ఒక అంశం నా హృదయంలో స్థానం ఇచ్చాను కాబట్టి, ఆ వాక్యానికి సంబంధించినటువంటి ఒక స్థానాన్ని నా మనసులో ఇచ్చాను కాబట్టి, ఆ వాక్యం ఎక్కడ చెప్పబడుతున్నా సరే నా మనసు ఆటోమేటిక్ గా వైబ్రేట్ మొదలవుతుంది. మీకు అర్థమయ్యే భాషలో పెళ్లి కుమారుని స్వరము ఎవరు వినాలి? పాపం ఆవిడ వెయిట్ చేస్తుంది, ఏదో ఎలా తయారైంది మొత్తానికి, ఆవిడకి నచ్చినట్టు తయారైందో, దేవుడు మెచ్చినట్టు తయారైందో, మొత్తానికి తయారయ్యింది. తయారవడంలో ఏ లోపము లేదు. ఇదిగో పెండ్లి కుమారుడు, ఆ స్వరం వినాలి ఫస్ట్. అంతే కదా? నువ్వు ఎంత సిద్ధపడినా, ఎంత నూనె దగ్గర పెట్టుకున్నా, ఎంత జాగ్రత్తగా రెడీ అయినా,
ఆ స్వరం గుర్తుపట్టకపోతే నువ్వు ఎలక్ట్ అవ్వవు కదా. నేను అనేది ఏంటంటే ఆ స్వరాన్ని గుర్తుపట్టండి, ఆ లేఖనం యొక్క స్వరాన్ని గుర్తుపట్టండి. ఆ లేఖనం నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు దాన్ని ఆలకించి కాస్త మనసు పెట్టి వినడం నేర్చుకోమని చెప్తుందండి. ఎంత మందిలో ఉన్నా సరే ఆ భార్య భర్త స్వరాన్ని గుర్తుపెట్టేస్తుంది. లేదు, మా ఆవిడ గావు కేక కూడా నేను గుర్తుపెట్టేయగలను, ఎందుకంటే ఏ టెంపోలో అరుతుందో మనకు తెలుసు కదా. అలా గుర్తుపట్టగలుగుతాను నేను, ఎందుకంటే అది నా మనస్సులో ఒక స్థానంలో ఉండిపోయింది కదా. నేనంటాను, దేవుని యొక్క లేఖనం నీవు గుర్తుపట్టవలసిన వాడవై ఉన్నావు. ఇదే మాట యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాటే నేను చదివించడం జరిగింది. యోహాను సువార్త గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. ఏంటండి? నేను అంటాను, నువ్వు వింటున్నావా? నువ్వు వింటున్నావా? వినాలంటే నీలో ఏమి ఉండాలని చెప్పాను? దానికి సంబంధించిన ఒక మెమరీ ఉండాలా. లేదా మా ఆయనతో కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు గడిపితే కనుక ఆ స్వరం నా మనసులో ముద్రపడిపోద్ది. కాబట్టి మా ఆయన ఏ వీధి చివరుండి అలే అని కేకెత్తే నేను గుర్తుపెట్టేయగలుగుతాను. అలా నేను గుర్తుపట్టగలిగేటటువంటి బంధం నాకు వాక్యంతో దేవునితో ఉండాలి. అది నేను చెప్తున్నా. ఎందుకంటే దేవుని యొక్క స్వరము మనతో మాట్లాడేటటువంటి విషయం కానీ, మనల్ని తీర్చిదిద్దేటటువంటి విషయం కానీ, మనల్ని కడిగేటటువంటి విషయం కానీ, మనల్ని మందలించేటటువంటి విషయం కానీ, మనల్ని ఏదైతే చేయమంటుందో అది తెలుసుకునే విషయం కానీ, ఈ శబ్దము యొక్క వేరియేషన్లో, వ్యత్యాసంలో మనకు అర్థమవుతుంది. ఆరోహణంలో పాడుతున్నాడా, అవరోహణంలో పాడుతున్నాడా, మధ్యస్థంగా పాడుతున్నాడా, ఏ స్వరంలో పాడుతున్నాడు అనేది నాకు అర్థం కావాలంటే ఆనితో నాకు బంధం ఉండాలి. కడబూర శబ్దానికి సంబంధించినటువంటి ఆ బంధం నాకు ఉండాలి. ఉగ్రరూపంగా గర్జించు సింహము వలె దేవుడు పరలోకం నుంచి వస్తున్నాడంటే అక్కడ కూడా ఒక శబ్దం గురించే చెప్తాడు, గర్జించు. యోధా గోత్రపు సింహము వలె అని చెప్తా ఉంటాడు. పెండ్లి కుమారుని యొక్క శబ్దము వినబడుతుంది అని చెప్తాడు. అంటే పెండ్లి కుమారుని యొక్క శబ్దాన్ని నేను గుర్తుపట్టాలంటే నాకు ఎన్నిటితో కనెక్షన్ ఉండాలో ఒకసారి ఆలోచించండి. లేఖనంతో కనెక్షన్ ఉండాలి, దేవుని స్వరంతో కనెక్షన్ ఉండాలి, పరిశుద్ధాత్మతో కనెక్షన్ ఉండాలి, వాక్యానికి సంబంధించిన విషయాలతో కనెక్షన్ ఉండాలి. ఇన్ని సంబంధాలతో నాకు లింక్ ఉన్నప్పుడు మా అమ్మ నా మీద చెయ్యేస్తే ఎస్ ఇది మా అమ్మ స్పర్శే అని నేను కామ్గా ఉండడానికి అవకాశం. ఈ కడుపులో 280 రోజులు దేవుని సన్నిధిలో వాడు అలాగ ప్రతి శబ్దాన్ని వింటూ ప్రతి కదలికను గమనిస్తూ అప్పుడప్పుడు ఆడు కూడా 2-3 అడుగులు వేసేస్తూ లోపల 280 రోజులు బతికాడే. ఒక్కసారిగా నేను బయట ప్రపంచంలోకి వెళ్ళబోతున్నా. ఈ భూ ప్రపంచాన్ని వదిలేసి ఒక్కసారిగా ఆ ప్రపంచంలోనికి నేను వెళ్ళబోతున్నప్పుడు ఈ శబ్దమే నేను గుర్తుపట్టవలసినటువంటి అంశం. ఈ శబ్దాన్ని బట్టే నేను గుర్తుపట్టాలి. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలా. నేను చూసిందంతా ఆధ్యాత్మికంగానే చూశాను. నేను విన్నదంతా కూడా బాహ్యంగానే విన్నాను. కానీ శబ్దం మాత్రం నేను గుర్తుపట్టాల్సిందే. ప్రతి మనిషి యొక్క మనస్సులోనూ చాలా పొరలు ఉంటాయి. ఎవరు కాదు అన్నా, ఎవరు అవును అన్న పొరలు చాలా. ఈ పొరల్లోనూ ఎట్లా ఉంటుందంటే, ఈ పేజీల్లో ఎట్లా ఉంటుందంటే ప్రతిదీ రికార్డ్ అవుతా ఉంటుంది. నా మనస్సులో ప్రతిదీ రికార్డ్ అవుతా ఉంటుంది. నా చిన్నతనంలో జరిగిన విషయం రికార్డ్ అవుతా ఉంటుంది. వయసు వచ్చిన తర్వాత జరిగిన విషయం రికార్డ్ అవుతా ఉంటుంది. నా తల్లిదండ్రుల విషయం రికార్డ్ అవుతా ఉంటుంది. ఇవన్నీ కూడా రికార్డ్ చేసుకుంటాం. అయితే ఈ పేజీలలో కొన్ని పేజీలు నాకు చాలా మధురంగా ఉంటాయి, కొన్ని పేజీలు నాకు చాలా కష్టంగా ఉంటాయి, కొన్ని పేజీలు చాలా సాడ్ గా ఉంటాయి, కొన్ని పేజీలు నాకు ఎట్లా ఉంటాయంటే మంచి మెమరబుల్ గా ఉంటాయి. ఇది ప్రతి ఒక్క మనిషి జీవితంలో లోపల ఉన్నటువంటి ఒక బుక్ గురించి చెప్తున్నాను. ఆ పేజీలలో ముద్రించబడిన వాటిని బట్టి అవతల వ్యక్తి యొక్క ప్రవర్తన, వ్యక్తిత్వం ఉంటది. ఆ పేజీలలో ఏదైతే వాడు ముద్ర వేసుకున్నాడో, రాసుకున్నాడో, ఎక్కువ సంఖ్యలో దేన్నైతే వాడు పోగేసుకున్నాడో దాన్ని బట్టి వాడి యొక్క ప్రవర్తన ఉంటాం. పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఒకడు సినిమా పాటలే లోపల ఎక్కించేసుకుంటున్నాడు అనుకోండి.
ఇలా పొడుగు నుంచి పొడికి వాడు సినిమా పాటలు వినేస్తంలోనే వాడి జీవితం అంతా గడిపేశాడు అనుకోండి. వాడి బుక్ ఓపెన్ చేస్తే మొత్తం సినిమా పాటలే ఉంటాయి. ఒకడు పనికిమాలని చూడటం పెట్టుకున్నాడు అనుకోండి, వాడు బుక్ ఓపెన్ చేస్తే పనికిమాలని ఆ పనికిమాలది ఎక్కడున్నా సరే వాడు ఆటోమేటిక్ గా వీడికి కూడా తెలిసేటిది అని అర్థం అవుతాం. నేను అంటాను, నా అంతరంగం దేవుని యొక్క వాక్యంతో రాయబడి ఉంటే, ఈ వాక్యము రాయబడినటువంటి శబ్దము నాకు బయట వినబడినప్పుడు ఇది లేచి నిలబడి ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. ఈ భూమి మీద నా హృదయాంతరంగములలో దేవుని యొక్క ఆలోచనలను నేను ఎలా ముద్రించుకుంటున్నాను, దేవుని యొక్క వాక్యాలను ఎట్లా ముద్రించుకుంటున్నాను, ఆయన విషయాలు చాలా జాగ్రత్తగా నేను ఎలా భద్రపరుచుకుంటున్నాను, దాని మీదనే నేను దేనికైనా స్పందించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుడు చెప్పిన మాట ఒకటి చెప్తున్నా, హృదయము నిండిన దానిని బట్టి కదా, హృదయము నిండిన దానిని బట్టి నోరు నేను అంటాను మాట్లాడదు అంట. అది కరెక్టే. ఎందుకు మాట్లాడదు? ఒక మనిషి వచ్చినప్పుడు అయ్యి బాబు ఈడొచ్చేటప్పుడు ఇప్పుడు రండి నోరు ఏమంది, హృదయం ఏమంది, ఒరిజినాలిటీ ఎక్కడుంది? ఇక్కడ మోసం ఉండదు. నేను చెప్పేసి పాయింట్ అది. ఇక్కడ మోసం ఉంది. నేను ఏది ఫిల్ చేసుకుంటున్నానో ఆ ఫిల్స్ అన్ని కూడా ఆ పొరలు ఆ పేజీలన్నీ కూడా ఉంటాయి. నా పైకి వచ్చి నేను ఇక్కడ చాలా భక్తిపరుడుగా ఇక్కడ వచ్చి చిన్న ప్రార్థన చేసేసి చాలా నేను ఎంత డ్రామా అయినా చేయొచ్చు, కానీ వాస్తవానికి మాత్రం దేవుని దగ్గర అవన్నీ నడవు. ఒరిజినల్ నడుస్తుంది. నా స్వరము వినును అని రాశాడంటే చాలా మంది వినగలిగిన స్థితిలో ఉన్నారు అన్నాడు. నా స్వరము గుర్తుపట్టును అన్నాడంటే నాకు వాడికి లింక్ ఉందన్నాడు. ఎంత చెప్పినా వాడు వినని వాడిగా ఉన్నాడంటే వాడి మనస్సులో దేవుని సంబంధించిన ముద్రలు లేనట్టు లెక్క. నేను దేనికి స్పందిస్తున్నాను అని అంటే నా మనస్సు ముద్రలో రాయబడిన సంగతులకు నేను స్పందిస్తాను. దేవుడు అందుకే క్లియర్ గా చెప్పాడు ఇర్మియా గ్రంథంలో, నీ హృదయమును నాకు దేవుడు అడుగుతున్నాడు, నాకు ఈరా అని. నేనేం చేస్తా, ఈ 2 పేజీలు రాసుకోసాలే, మిగిలిన పేజీలు వదిలే. ఈ 2 పేజీలు రాసుకో, మిగిలిన పేజీలు వదిలేసే అంట. ఏరా ఎందుకు వదిలేయమంటున్నావు అంటే కొన్ని ఇష్టాలు ఉన్నాయి బ్రో, కొన్ని ఇష్టాలు ఉన్నాయి అంట. నువ్వెన్ని పేజీలు ఇస్తే అన్ని పేజీలే రాసుకుంటాడు దేవుడు, గుర్తుపెట్టుకో. దేవుడు బలవంతంగా దాని మీద రాయడు, నువ్వు ఇచ్చిన దాన్నే రాస్తాడు. నా పుస్తకం దేవునికి ఇచ్చాను అనుకోండి, నేను ఖచ్చితంగా ఒక పిచ్చోడిని అయిపోతా. ఎందుకంటే నాకు ఈ ధ్యానం ఉండదు, ఈ ధ్యాస ఉండదు, ఈ విషయం ఉండదు, దేని మీద మమకారం ఉండదు. నా ధ్యానం అంతా ఎలా ఉంటదంటే ఆ రాడ్ మీద కూర్చుని నాలో నేనే మాట్లాడుకుంటూ, నాలో నేనే నవ్వుకుంటూ, నాలో నేనే సంతోషపడుతూ, నాలో నేనే చాలా విషయాలు తర్కించుకుంటూ, నాలో నేనే ఇది ఎందుకు ఇలాగా అని ఇలాగ వాదించుకుంటూ ఇలా చేస్తుంటా ఉంటానమాట. ఎందుకని నా బుక్ ఈ లోక సంబంధమైన దానితో నేను పెట్టలే, పరల సంబంధమైన దానితో నేను పెట్టా. ఈ పుస్తకంలో నువ్వు పెట్టిన స్థాయిని బట్టే పరలోకంలో నీ స్థాయి ఉంటది. నీ హృదయంలో దేవుని యొక్క సంగతులకు నీవిచ్చిన స్థాయిని బట్టే పరలోకంలో నీ స్థాయి నిర్వహించబడుతుంది, లేదా నిర్ణయించబడతా ఉంటది. హృదయంలో నీవు చోటు ఇయ్యలేదు కదా. ఇస్కరియోతు యోధా గురించి బైబిల్ గ్రంథంలో రాస్తారు. దేవుణ్ణి అనుసరించాడు, దేవుని దగ్గర అపోస్తులుగా అభిషేకం తీసుకున్నాడు, దేవుని చేత అతనికి కాస్త వరాలు కూడా ఇవ్వబడ్డాయి, ఇవన్నీ చేశాడు. కానీ అతని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే అతని మనస్సు అంతా కూడా ఆక్రమించినటువంటి విషయం ఏంటంటే డబ్బు. ఆ రాసుకున్నటువంటి ఆ సెంటెన్స్ ఏం చేసిందంటే చివరికి క్రీస్తును అమ్మేసేటటువంటి స్థితికి ఆ సెంటెన్స్ తీసుకెళ్ళిపోయి, డబ్బు అనే విషయం రాసుకున్నాడు. అతను అన్ని పేజీలు అదే రాసుకున్నాడు. అన్ని పేజీలు అదే రాసుకునేటప్పుడు చివరికి యేసుక్రీస్తు పేజీ కూడా వచ్చింది. ఈ పేజీ ఉంచాలా తీసేలా అనే తర్జన భర్జన పడ్డాడు. అవసరం లేదు, ఈ పేజీ తీసే డబ్బు రాసేదాన్ని కూడా రాశాడు. దేవుడు అడ్డు చెప్పలా. శిష్యుడిగా పనిచేశాడు, సువార్థికుడిగా పనిచేశాడు, దేవుని యొక్క పనిలో శిష్యుల్లో ఒక్కడిగా ఎంచబడ్డాడు. కానీ తన మనస్సులో రాసుకున్న పేజీని బట్టి
అతని స్థితి అనేది నిర్ణయించబడి. నా మనస్సులో ఈ శబ్దాన్ని నేను ఎంత నింపుకుంటున్నానో, ఆ శబ్దాన్ని నింపుకుంటున్న దానిని బట్టి నేను గుర్తుపట్టడమే కాదు, పరలోకంలో కూడా నేను దేవుని సన్నిధిలో నా స్థాయి అనేది నిర్ణయించబడుతుంది. అది బైబిల్ గ్రంథం చెప్తున్నమాట. పరలోకంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా మాట వీడు విన్నాడు లేదా గుర్తుపట్టాడు. అది నీ మనస్సులో ఉన్నటువంటి పేజీలు దేనితో రాసుకుంటున్నావు? స్వేచ్ఛ ఇచ్చింది, బైబిల్ ఇచ్చింది, దేవుడు ఇచ్చాడు. నీ ఇష్టం, నీ సొంత మనస్సు పుస్తకం కాబట్టి నువ్వు ఏదైనా రాసుకున్న దాన్ని బట్టి నీ స్థితి అనేది ఉంటుంది అని చెప్తున్నాను. నువ్వు రాసుకున్న దాన్ని బట్టే గుర్తుపట్టడం అనేది ఉంటుంది. నువ్వు రాసుకున్న దాన్ని బట్టే లేఖనం యొక్క భావం నీకు గోచరం అవుతూ ఉంటుంది. రాసుకున్న దాన్ని బట్టే ఆ శబ్దము నీకు అర్థమవుతుంది. కాబట్టి నీ మనస్సుని దేనిదో రాసుకున్నావు ఒకసారి ఆలోచన చేసుకో, పరిశీలన చేసుకో, ఒక్కసారి ధ్యానం చేసుకో. ప్రతి మనిషికి కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఇష్టాలతో రాసుకుంటాం. నాకు మాంసం కూర ఇష్టం, ఆ మాంసం కూర ఒక పేజీలో రాసుకో. ఎందుకో ఇలా కిటికీ దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కింట్లోంచి ఇలా మాంసం కూర మంచి స్మెల్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా నాలో ఆ పేజీ వేసింది పై గుర్తుపట్టుద్ది, ఇది మాంసం కూరే అని ఖచ్చితంగా చెప్తాడు. ఇటు చూడడం పెట్టడం, ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు, ఏం జరిగిందో తెలియదు. ఎందుకనంటే అంత రిలేషన్ రాసుకున్నాను కాబట్టి. దేవుని యొక్క వాక్యాన్ని కూడా నువ్వు ఎంత బలంగా రాసుకుంటావో అంత బలంగా దాన్ని గుర్తుపడతావు. దేవుని యొక్క శబ్దాన్ని ఎంత క్లియర్ గా రాసుకుంటావో అంత క్లియర్ గా దాన్ని గుర్తుపడతావు. గుర్తుపట్టేటటువంటి భక్తిలోనికి నడుస్తాం. చక్కగా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క కార్యక్రమాలు, లేఖనాలు, లేఖన అంతర్ముఖాలు, దాని అంతర్భావాలు, లోపల ఉన్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా రాసుకోవడానికి దేవుడు మన హృదయం అనేటటువంటి పెద్ద పుస్తకం ఇచ్చాడు. నువ్వెంత రాసుకుంటావో దాన్ని బట్టి దేవుణ్ణి గుర్తుపడతావు. కాబట్టి జాగ్రత్తగా రాసుకుందాం. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధిలో మన మనస్సును, మన బుద్ధిని, ఆలోచనలన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఆయన స్వరాన్ని గుర్తుపట్టేవారముగా, ఆయన మాట వినేవారముగా మనం భక్తి చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.